పగలగొట్టిన వైనం భద్రత కల్పించకపోవడంతో దుండగుల దుశ్చర్య. అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి కక్ష సాధింపుకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజధాని నిర్మాణం బృహత్తర ప్రణాళిక అమరావతి నవనగరాల రూపురేఖలను వివరించేలా ఏర్పాటు చేసిన మ్యూజియంలో నమూనా గ్యాలరీని జగన్ సర్కార్తో పాటు సిఆర్డీ యంత్రాంగం గాలికి వదిలేయడంతో అసాంఘిక శక్తులు దీన్ని ధ్వంసం చేసి రాజధానిలో ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించడానికి బుధవారం ఎన్డీఏ కూటమి గుంటూరు లోక్సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్దండరాయనపాలెం వెళ్ళినప్పుడు రాజధాని రైతు విషయాన్ని గుర్తించారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఇక్కడ రాజధాని శంకుస్థాపన జరిగినటువంటి సందర్భంలో ఉన్నది ఇప్పుడు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంకా నయం అసాంఘిక శక్తులన్నీ రాశారు. అసలు వాళ్ళ ఇళ్ల మధ్యలోది ఎట్లా పగలగొట్టారు, ఎవరు పగలగొట్టారు, ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించాలా. ఎన్నికల సంఘం ప్రత్యేక టీముని పెట్టి మరి దర్యాప్తు చేయించాలి. అప్పుడు కానీ అసలు నిజం బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే దుండగులు వాళ్ళ మధ్యలోనే ఉన్నట్టు కదా. అక్కడంతా కట్టుబాటంతా కూడా తెలుగుదేశం చేతుల్లోనే ఉంది. ఆ 29 గ్రామాలు అక్కడ ఎవడో కొట్టాడంటే వాళ్ళకి తెలియకుండా జరగదు, ఎవరో ధ్వంసం చేశారంటే వాళ్ళకి తెలియకుండా జరగదు. లేదా తెలిసి అన్న దాయాలి, లేదా వీళ్ళే ధ్వంసం చేసి అన్నా ఉండాలి. ఎవరన్నది దాస్తునన్నా ఉండాలి. అదేదో ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది వైసీపీ వాడైతే తీసుకెళ్ళి బొక్కలో తోయండి, ఎంపీ అయితే తీసుకెళ్ళి బొక్కలో తోయండి. లేదా అసాంఘిక శక్తులు అనే పదం వాడుతున్నారంటే, మామూలుగా అయితే వైసీపీ జయించిందన్నారు, అసాంఘిక శక్తులు అనే పదం వాడుతున్నారంటే దీని వెనకాల కొంచెం తేడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వార్త వెనకాల ఉన్నది చూడాల్సి వస్తుంది అసలు నిజం కంటే కూడా. లేకపోతే ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం 20.63